ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన సతీమణైనటువంటి వైఎస్ భారతిరెడ్డికి కొన్ని కీలకమైన బాధ్యతలు అప్పజెప్పారని, పులివెందులతో పాటుగా కడప పార్లమెంటు పరిధిలో కూడా భారతి గారిని ఎన్నికల ప్రచారం చేయాల్సిందిగా జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారని, అయితే ఆ కీలక బాధ్యతలు ఇప్పుడు వైఎస్ భారతి గారికి పెను సవాళ్లను ఇవ్వబోతున్నాయని, ఒక పక్క షర్మిల గారు కడపలో పోటీ చేస్తూ ప్రచారంలో ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు భారతి గారు అదే కడప పార్లమెంటు స్థానం నుంచి ప్రచారానికి వెళ్తే ప్రజలు ఎవరికి మద్దతు తెలుపుతారు అనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. దుర్గా గారు నమస్తే అండి. నమస్తే మా. దుర్గా గారు, ఇప్పటికే కడప పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేస్తూ ప్రచారంలో ఉన్నారు షర్మిల గారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తన సతీమణి అయినటువంటి భారతిరెడ్డి గారికి కొన్ని కీలక బాధ్యతలు అప్పచెప్పారని, వాటిలో భాగంగా భారతి గారు కూడా రానున్న రోజుల్లో కడప లోక్సభ పరిధిలో ఆవిడ ప్రచారం చేయబోతున్నారని, సో అక్కడ ప్రచార అంశం భారతిరెడ్డి గారికి పెను సవాలుగా మారే అవకాశం ఉంది. ఒకవైపు షర్మిల గారు పోటీ చేస్తూ ప్రచారం చేస్తున్న నేపథ్యంలో ఎవరిని అక్కడ ప్రజలు ఆహ్వానిస్తారు అనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఏంటి మేడం, అసలు ఏం జరుగుతుంది కడపలో? ఇప్పుడు కడపలో ఎన్నికలు రసవత్తరంగా ఉంటాయంటాం కదా, తప్పకుండా ఈసారి రసవత్తరమే. ఎందుకంటే ఇంతకుముందు ఏకపక్షమే, పెద్ద ఇబ్బంది ఏమో లేదు ఎవరికి, జగన్మోహన్ రెడ్డికి కానీ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ. ఈసారి కుటుంబంలోనే చీలికలు వచ్చాయి. దానివల్ల ఇప్పుడు అవినాష్ రెడ్డికి ఇది కత్తి మీద సాము, ఇప్పుడు భారతీరెడ్డికి ఇప్పుడు అడుగడుగున సవాళ్ళు ఎదురవుతాయి. ఎందుకంటే ఆవిడ అవినాష్ రెడ్డి తరఫున ప్రచారం చేస్తుంది, ఇటు పులివెందులలో భర్త తరఫున అంటే జగన్మోహన్ రెడ్డి గారి తరఫున ప్రచారం చేస్తుంది. 2014లో చేశారు, 19లో చేశారు, ఆవిడ ఎమ్మెల్యే ఎంపీలో కూడా చేశారు. అప్పుడు చేసినప్పుడు ఇవేమీ లేవు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక ముఖ్యమంత్రి కాలేదు, ఆయన మీద కేసులున్నా ఏమున్నా కూడా ఈ రకమైన ఇబ్బందులు అయితే అప్పట్లో తలెత్తలేదు. ఇప్పుడు కొత్తగా ఏమొచ్చాయంటే ఆవిడకి షర్మిలకి పడలేదు, ఆవిడ షర్మిలని బయటికి పంపించేసింది, గొడవలు అయ్యాయి అని ప్రజల్లో ఒక విషయం అయితే నడుస్తోంది, అందరికీ తెలుసు అది. ఈ నేపథ్యంలోనే ఆవిడ తప్పనిసరి పరిస్థితుల్లో అవినాష్ రెడ్డి ఏ8గా ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి ఎన్నికల్లో నిల్చోబెట్టి జగన్ ప్రత్యేకంగా పక్కన నిల్చోబెట్టుకుని అవినాష్ రెడ్డి నా తమ్ముడు, మా బాబాయ్, మా చిన్నాన్న హత్య ఎవరు చేయించారో చిన్నాన్నకు తెలుసు, పైన దేవుడికి తెలుసు, కడప ప్రజలకు తెలుసు అని అన్నాడు ఆయన. ఇప్పుడు కడప ప్రజలు ఏమంటున్నారంటే మరి నీకు తెలియదా, నువ్వు కడప మనిషివే కదా అని అన్నారు ఆ రోజు. మరి ఇప్పుడు నువ్వు కడపలో ఏ మొహం పెట్టుకుని వచ్చి అడుగుతున్నావు, నువ్వు పులివెందుల్లో ఏ మొహం పెట్టుకుని అడుగుతున్నావు అని ప్రజలు అడుగుతారుగా. నీకు నీ చిన్నాన్న హత్య గురించే నీకు తెలియకపోతే ఇంకా ప్రజల బాగోగులు ఏం తెలుస్తాయి అనే ఒక ప్రశ్న వస్తుంది కదా. ఇప్పుడు భారతీరెడ్డిని కూడా అదే అడుగుతారు, నీకు ఆడపడుచుని దగ్గరికి తీసుకోవటం తెలియలా, నీ కుటుంబాన్ని చక్కదిద్దుకోవటం తెలియలేదు, నువ్వు ఈ పులివెందుల కుటుంబాన్ని నువ్వు ఎలా చక్కదిద్దుతావు, అసలు నీకేంటి పని అని అడుగుతారా లేదా? జగన్మోహన్ రెడ్డి వచ్చి చేసుకుంటాడు, మాకు ఇష్టమైతే ఓటేస్తాను లేకపోతే లేదు, నువ్వెవరు అని అడిగినా అడిగేదానికి అవకాశం ఉంది. అదే విధంగా ఇక్కడ అవినాష్ రెడ్డి విషయంలో కూడా ఇప్పుడు వెళ్ళింది అనుకోండి, ఒక ఇదేంటది హత్య చేసిన వాడు మీ సొంత నీ భర్తే అన్నాడు కదా, అమాయకుడు, పాపం అతనికి ఏమి తెలియదు, చిన్నపిల్లోడు అన్న వ్యక్తి గురించి నువ్వెందుకు వస్తున్నావు, చిన్నపిల్లోడిని ఇంట్లో పెట్టండి, అతను ఏమి ఎలాగ పరిపాలన చేయలేడు, నువ్వు అతని తరఫున నువ్వు వకాల్తా పుచ్చుకుని రాకు అని అడిగినా అడుగుతారు. ఇంకొక విషయం, అసలు షర్మిలతోటి ఉన్న ఈ ఆర్థిక లావాదేవీలు ఏవైతే ఉన్నాయో దాని మీద మాట్లాడుకుంటే ఆవిడకి 82 కోట్లు అన్నగారు అప్పుగా ఇచ్చాడు అని అఫిడవిట్లో చూపించారు. ఈ వదిన గారు 19 లక్షల 19 కోట్లు అప్పు ఇచ్చిందని, అది కూడా 19 లక్షలు, సరే 19 లక్షలు అనుకుందాం, అంత తక్కువ ఉండకపోవచ్చు మనకు తెలీదు, 19 లక్షలు ఈవిడ ఇచ్చింది. అసలు అన్నగారు అప్పు ఇవ్వడం ఏంటి? ఇంకొక విషయం మనం ప్రస్తావించుకోవాల్సింది ఏంటంటే అసలు ఈ గొడవలన్నిటికీ కారణం 2019కి ముందు చాలా కాలం ముందే 1,000 కోట్లు ఎవరు షర్మిల అన్నగారికి అప్పిప్పించింది. ఎవరి చేత? భర్త చేత. భర్త అనిల్ ఉన్నారు కదా, ఆయనకి వస్తాయి కదా డబ్బులు వస్తాయి, అంటే ఏ రకంగా అనేది మనం మాట్లాడొద్దు. ఆ డబ్బుల్లోంచి 1,000 కోట్లు అప్పిచ్చింది అన్నగారికి. అది అనిల్ ప్రెషర్ చేయడంతో అన్నగారుని అడిగింది. అడిగితే భారతీరెడ్డి ఈవిని తని తరివేసింది. ఇది ఒక కథ నడిచింది.
ఇది కూడా ఉంది. అయితే ఈ 1000 కోట్లు ఇచ్చాక ఈయన ఈడీ సరే అటాచ్ అయిపోయాయి ఆస్తులు 18,000 కోట్ల ఎంతో ఈడీ అటాచ్మెంట్లో ఉన్నాయి కదా. ఉన్నప్పుడు ఈయన తెలివైన వాడైతే 1000కి ఇంకొక 1000 చేర్చి 2,000 కోట్లు ఇచ్చేసి, అంటే అందరూ అనుకునే మాట చెప్తున్నా, 2,000 కోట్లు ఇచ్చేసి చెల్లెల్ని మర్యాదగా ఉంచుకుని ఉంటే నీకు ఈడీ నుంచి నాకు విడిపోయి అదే నా ఆస్తులు నాకు వచ్చాక నీకు అందులోంచి భాగం ఇస్తాను, నాన్నగారు ఆస్తి అది అని చెప్పుంటే ఇన్ని గొడవలు జరగవు కదా, ఈరోజు ఈ చెల్లెలు ఇలా బయటకు వచ్చి ఎంపీగా నిల్చోదు కదా, పోటీ చేయదు కదా అని కొంతమంది ఉవాచ. ఇది కూడా నడిచిందని. సో ఇప్పుడు భారతీరెడ్డి ఇంకొక విషయం ఏంటంటే, ఈ అఫిడవిట్లో ఈ 82 కోట్లు కానీ ఆ 19 లక్షలు కానీ చూపించిన దాఖలాలు లేవు అప్పిచ్చినట్టు. మీకు ఎక్కడైనా కనిపించిందా నాకు తెలియదు. సో దాని మీద ఆన్సర్ ఇవ్వాలి. ఇప్పుడు డెఫినెట్గా పులివెందుల వాళ్ళు అడుగుతారండి, సొంత ఇది ఆడపడిచిన ఎందుకు బయటకు పంపించేశావు, నీ పినమావ గారి హత్య గురించి నీ మొగుడు మాట్లాడకపోయినా, అంటే నీ భర్త మాట్లాడకపోయినా నువ్వు మాట్లాడి దాని మీద చర్యలు తీసుకోమని చెప్పాలి కదా. అంటే నీకు ఇప్పుడు ఇంత బాధ్యత వచ్చింది కదా, ఇప్పుడు జగన్ నీ భర్తని గెలిపించమని అడిగే బాధ్యత నీకు ఉన్నప్పుడు ఆ విషయంలో కూడా బాధ్యత ఉంటుంది కదా నీకు. తర్వాత నీ మరిది ఎవరైతే ఉన్నారో అవినాష్ రెడ్డి, అతను A8గా ఉన్నాడు, మరి అతని విషయంలో కూడా నీ భర్త మీద ప్రెషర్ చేయాలి కదా, నిజాలు బయట పెట్టించాలి కదా. అతను నిజంగా తప్పు చేయకపోతే ఆ విషయాన్ని సిబిఐ వచ్చినప్పుడు ఆ రోజే బహిర్గతం చేయాలి కదా. సిబిఐ వచ్చినప్పుడు ఎందుకు ఆపేశాడు, అప్పుడు నువ్వెందుకు నోరెత్తలేదు అని భారతీరెడ్డిని అడుగుతారు కదా. ఇన్ని సంవత్సరాల్లో నువ్వు నీ పినమావ గారి హత్య గురించి ఎందుకు మాట్లాడలేదు, నువ్వు ఆ కుటుంబ సభ్యురాలివి కదా, నువ్వు ఉన్న ఏకైక కోడలివి వైఎస్ రాజశేఖర రెడ్డికి. ఈ విషయాలన్నీ ప్రజలు అడుగుతారు, రేపు పొద్దున ఖచ్చితంగా అడుగుతారండి. కాబట్టి ఇది ఇప్పుడు ఈ పులివెందుల ప్రచార సభల్లో కానీ కడప ప్రచార సభల్లో కానీ ఆవిడికి డెఫినెట్గా చేదు అనుభవమే ఎదురవుతుంది. ఓకే, ఇప్పుడు అసలు కడప జిల్లాలో వైఎస్ షర్మిల వర్సెస్ వైఎస్ భారతిరెడ్డి వీళ్ళిద్దరిలో ఎవరు పై చేయి సాధించబోతున్నారు ఎన్నికల నేపథ్యంలో అంటే ఏం చెప్తారు? ఇప్పుడు జనాలు వస్తారండి, ఎవరి సభలకైనా జనాలు రావచ్చు, అది పెద్ద విషయం కాదు. ఎందుకంటే పులివెందుల మీద వీళ్ళందరికీ పట్టుంది, వైఎస్ కుటుంబానికి పట్టుంది. కాబట్టి వాళ్ళు వచ్చారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి నాకు వీళ్ళు ఓట్లు వేసేసుకుంటారు అని అనుకోకూడదు. వాపుని చూసి బలుపు అనుకోకూడదు. అర్థమైందా మీకు? సో కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సభలకి జనాలు వస్తారు, వైఎస్ భారతి వెళ్ళిన సభలకి జనాలు వస్తారు, ఈవెన్ అవినాష్ రెడ్డికి వస్తారు. చిత్రం ఏంటంటే, అంటే మనుషుల మనస్తత్వం అట్లా ఉంటుంది, వాళ్ళు ఎవరిని నొప్పించరు. అలాగని వాళ్ళు ఒప్పుకుని ఓటేయడానికి వాళ్ళ మనసుకి ఏం తోస్తే అదే చేస్తారు. కాబట్టి షర్మిల విషయంలో కానీ భారతీరెడ్డి విషయంలో కానీ ఖచ్చితంగా పై చేయి షర్మిలదే అవుతుంది. ఎందుకంటే ఆవిడ అసలైన రాజశేఖర్ రెడ్డి వారసురాలు ఆవిడ. మీరు ఏ రకంగా చూసుకున్నా ఈ రోజు మీరు చూడండి, సభలు జరుగుతున్నాయి, ఎవరివి వైఎస్ జగన్మోహన్ రెడ్డివి జరుగుతున్నాయి, వైఎస్ షర్మిల గారివి జరుగుతున్నాయి. మీరు డే 1 నుంచి అబ్జర్వ్ చేస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి మరణించాక ఇద్దరు కూడా తండ్రి వారసత్వాన్ని ఎందులో పుడికిపుచ్చుకున్నారు, మాట్లాడటంలో, ఈ చెయ్య కదపడంలో మీరు అబ్జర్వ్ చేస్తే, తర్వాత వాక్య నిర్మాణం అన్నింటిలో కూడా వాళ్ళు పుణికిపుచ్చుకున్నారు. అవునా కదా? కానీ స్పాంటేనియస్ గా మాట్లాడటంలో మాత్రం షర్మిలదే పై చేయి. స్క్రిప్ట్ చూడకుండా మాట్లాడుతున్నాడు, స్క్రిప్ట్ చూసి మాట్లాడతాడు ఈయన, స్క్రిప్ట్ లేకపోతే ఈయన మాట్లాడలేడు. ఆ స్క్రిప్ట్ కూడా ముందు చూసుకోవట్లేదు ఆయన, నా ఉద్దేశం అయితే. ఎవడో రాసిస్తున్నాడు, మనకు తెలిసి ఎవడు రాస్తాడు, ఆ రాసిచ్చింది యథాతథంగా చదువుతున్నాడు. సో ప్రతి సభలోనూ ఒకే కంటెంట్ ఉంటుందండి ఎక్కడైనా. ఇప్పుడు ఆ జిల్లాకి సంబంధించి లేకపోతే ఆ పర్టికులర్ ప్రదేశానికి సంబంధించి అక్కడ అభివృద్ధి ఏం జరిగింది, లేకపోతే అక్కడ కష్టాలేంటి, నష్టాలేంటి, మంచి ఏంటి, చెడేంటి ఎవడన్నా ప్రస్తావిస్తాడు. ఎప్పుడు చూసినా ఒకే ఇదా, చెల్లెల గురించో లేకపోతే ప్రతిపక్షాల గురించో లేకపోతే పవన్ కళ్యాణ్ భార్యల గురించో ఇదే విషయాలా? అదే చంద్రబాబు నాయుడు చంద్రముఖి అండమా?